నమస్తే. ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలకి ఎవరైతే అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్తున్నారో, వాళ్ళు ఫేస్ చేస్తున్న అమీబా వైరస్ అనేది ఏదైతే ఉందో, దానివల్ల చాలా మరణాలు జరుగుతున్నాయి. కొంతమందైతే హాస్పిటలైజేషన్ అవుతున్నారు. దీనికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? లేకపోతే ఈ వైరస్ అనేది సోకకుండా ఉండాలంటే గనక అక్కడ ఏమేమి తీసుకుంటే బాగుంటుంది? లేదా ఈ అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు తీసుకెళ్లాల్సిన ఏమన్నా అంటే మెడికేటెడ్ పరంగా ఎలాగ ఉంటే బాగుంటుందని చెప్పేసి మనం డాక్టర్ తేజస్వి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడి ఆ విషయాలను తెలుసుకుందాం. అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క జాగ్రత్తలు పాటించి ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలని ఆశిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు డాక్టర్ తేజస్వి పొన్నం, కన్సల్టెంట్ ఫిజిషియన్, హెచ్ఎండ్హెచ్ క్లినిక్, మచిలీపట్నం. ఇందాక మన రాజేశ్వర్ గారు చెప్పినట్లు అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల యాత్రకి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్న మెదడు వాపు కేసెస్ గురించి, అది అసలు ఎందుకు వస్తుందనే దాని గురించి వివరించగా, ఇప్పుడు మనకి ఎక్కువగా ఇప్పుడు మలేరియా లాంటివి ఎలా అయితే వస్తున్నాయో, నైగ్లేరియా ఫౌలరీ అనే ఒక క్రిమి వల్ల మనకి మెదడువాపు అనేది చూస్తూ ఉన్నాం. ఈ కేసెస్లో ఈ క్రిమి ఎక్కడైతే ఉంటుందో, అంటే ముఖ్యంగా ఎక్కువ కదలిక లేని వాటర్స్లో, స్టాగ్నేటెడ్ వాటర్స్లో, అవి పూల్స్ అవ్వచ్చు, చిన్న చెరువులు అవ్వచ్చు, చిన్న కెనల్స్ అవ్వచ్చు, ఎక్కువగా కదలికలు లేని నదులు అవ్వచ్చు, ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ అవ్వచ్చు, లేదా ఎక్కువ కాలం యూజ్ చేయని కొన్ని కండిషనర్స్లో అవ్వచ్చు. ఈ వాటర్ స్టాగ్నేట్ అయి ఉండటం వల్ల ఆ ఎమీబా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఎమీబా పెరిగిన వాటర్లో మనం స్నానం ఆచరించాము, తెలియకుండా ఆ వాటర్ ఎప్పుడైనా ముక్కులోకి ప్రవేశించినా, లేదంటే ముక్కు ద్వారా మనకి ఊపిరితిత్తుల్లోకి ఏమైనా ప్రవేశించినా కూడా ఈ మెదడువాపుకి మనం మెదడువాపు వ్యాధి వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఈ క్రిమి మనకి ఎన్ని రోజుల్లో ఎఫెక్ట్ చూపించవచ్చు? ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, శబరిమల యాత్రికులు వెళ్ళినప్పుడు మొహం కడుక్కోవడం కానీ, లేదా చెరువులో మునిగి స్నానం ఆచరించి వాళ్ళ మాల తీయడం కానీ చూస్తూ ఉంటాం. తర్వాత యాత్ర కొనసాగించడం ఇలాంటివి. వీళ్ళు ఇలా చేసినప్పుడు ముక్కులోకి ప్రవేశించిన ఆ క్రిమి మనకి ముక్కుకి మెదడుకున్న చిన్నపాటి ఎపిథీలియం డ్యామేజ్ చేయడం ద్వారా మెదడులోకి ప్రవేశించడం, తద్వారా మనకి 2 రోజుల నుంచి 21 రోజుల్లో, అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది మనకి అతివేగంగా ఉన్నప్పుడు 2 రోజుల్లో, లేదా కొంచెం గ్యాప్ తీసుకుంటే కనుక 21 రోజుల్లో కూడా దీని ప్రభావం మనకు కనిపిస్తూ ఉండొచ్చు. ఎక్కువగా లక్షణాలు జ్వరం, తర్వాత తలనొప్పి, వాంతులు, వికారంగా ఉండడం, కొంచెం ఆకలి లేకపోవడం, దీంతో పాటు కొన్ని కేసెస్లో ఫిట్స్ లాంటివి రావడం, మన కంటికి సంబంధించిన నరాలు కూడా వీక్ అవ్వడం, కంటి చూపు దెబ్బతింటాం, ఇలాంటివి చాలా కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. ఇవి ఎక్కువగా మనం ఈ మధ్యకాలంలో చూడకపోయినప్పటికీ కూడా అపరిశుభ్రమైన నీరు మనం తెలియకుండా మనం కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న కేసెస్ కొంచెం పంపా రివర్లో స్నానం ఆచరించడం వల్ల, ఎక్కువ క్రౌడింగ్ అక్కడ ఉండడం వల్ల ఏమైనా జరిగి ఉండొచ్చు. ఏదైనా కూడా ఇది మనం ఒకసారి ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే మనం వెంటనే దగ్గరగా ఉన్న డాక్టర్ని సంప్రదించడం. మనం రొటీన్గా మెదడు వాపు కేసులో చూసినట్లు ఈ లక్షణాలతో పాటు మనకి రక్తంలో కానీ, తర్వాత వెన్నుపూస నుంచి నీరు తీసిన పరీక్షలో, ఆ వెన్నుపూస నుంచి నీరు తీసిన పరీక్షలో కూడా ఆ మెదడు వాపుకి సంబంధించిన కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మనం మైక్రోస్కోపీ టెస్ట్ ఏదైతే చేస్తామో, ఆ వెట్ మౌంట్ టెస్ట్లో కూడా మనకి ట్రోఫోజైట్స్, అంటే క్రిమి యొక్క స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ క్రిమి ఏదైతే ఉందో మనం మైక్రోస్కోపీ టెస్ట్లో కూడా దాన్ని చూడడం జరుగుతుంది. దీని కన్ఫర్మేషన్ కోసం మనం పీసీఆర్ టెస్టులు లేదా సిడిసి ద్వారా హిస్టోపెథలాజికల్ టెస్టులు, బయాప్సీల ద్వారా కూడా మనం సేకరించడం జరుగుతుంది. ఇవి వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ వ్యాధిని మనం ట్రీట్ చేయడానికి కాంబినేషన్ థెరపీ వీలైనంత త్వరగా స్టార్ట్ చేసుకోవడం మంచిది. ఈ కాంబినేషన్ థెరపీకి సంబంధించిన మందులు మనం ఇప్పుడు కేరళ ప్రభుత్వం ప్రతి వాళ్ళ హాస్పిటల్లో టెస్టులు కానీ అవన్నీ అందుబాటులో ఉంచింది. కాబట్టి ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా వీరు డిస్ప్లే చేసే కాంటాక్ట్ నెంబర్ ద్వారా వారిని సంప్రదించి మీరు ఆ వివరాలు వాళ్ళకు అందుబాటులో వాళ్ళు మీకు అందించే సేవలను మీరు తీసుకోవచ్చు.
అయితే అసలు ఈ లక్షణాలు అనేది డెవలప్ అవ్వకుండా, అంటే ఈ వ్యాధి బారిన పడకుండా మనం ఏం చేయాలి అనేది ముఖ్యంగా మనం అయ్యప్ప మాల ధరించి లేదా తీర్థయాత్రలకు వెళ్ళే, శబరిమల యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు తెలుసుకోవాల్సింది. ఇది ముఖ్యంగా మనం వాటర్ ద్వారా కంటామినేట్ అవుతుంది అని తెలుస్తుంది కాబట్టి మనం చేయవలసిందల్లా, మనం స్నానం ఆచరించవలసినప్పటికీ కూడా ఎక్కువ క్రౌడ్ లేని ప్లేసెస్లో, వీలైనంత వరకు క్రౌడ్ తక్కువ ఉన్న ప్లేసెస్లో లేదా క్రౌడ్ తక్కువ ఉన్న టైమింగ్స్లో మీరు వాటర్ని స్నానం ఆచరించడానికి చూడండి. దాంతోపాటు మీరు తల కనుక మునగాల్సి వస్తే తప్పనిసరిగా నోస్ క్లిప్ ధరించడం, లేదా మీ వేళ్లతో ముక్కుని మూసుకుని ముక్కుకి నీరు వెళ్లకుండా చూసుకుంటూ మునగడం లాంటివి చేయడం ఉత్తమం. ఒకవేళ పొరపాటున నీళ్లు వెళ్ళినప్పటికీ కూడా మీరు ఒడ్డుకు వచ్చిన వెంటనే శుభ్రమైన నీటితో, బాటిల్డ్ వాటర్తో, అంటే డిస్టిల్ వాటర్తో కానీ, బాటిల్డ్ వాటర్తో కానీ, లేదా కాచి చల్లార్చిన నీళ్ళతో కానీ పరిశుభ్రమైన నీటితో ముందు చేతులు మోచేయి దాకా కడుక్కోవడం, ఒళ్ళంతా కడుక్కోవడం, తర్వాత ముఖాన్ని శుభ్రంగా నాస్ట్రిల్స్, మన ముక్కు ముందు భాగాన్ని కూడా శుభ్రపరచుకోవడం చేయాలి. దాంతోపాటు మీరు నోస్ రిన్సింగ్, అంటే మనం లోపల నోస్ క్లీనింగ్ చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా పరిశుభ్రమైన నీరు మాత్రమే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న ట్యాప్ వాటర్ కానీ, లేదా ఆల్రెడీ అక్కడ పాండ్స్లో అక్కడ కుండల్లో కలెక్ట్ చేసిన వాటర్ కానీ వాడకుండా సీల్డ్ కంటైనర్స్లో ఉన్న బాటిల్డ్ వాటర్ మాత్రమే యూజ్ చేయడానికి ప్రయత్నించండి. వీటితో పాటు ముఖ్యమైన విషయం, మనం అక్కడ ఏమన్నా దారిలో తినే పదార్థాలు ఏవున్నా కూడా అవి ఎక్స్పోజ్ అయినవి కాకుండా, ఆల్రెడీ వండి అక్కడ పెట్టినవి కాకుండా, ఫ్రెష్వి శుభ్రంగా కడుక్కుని మీరు తినే ఆహారం ఏదైతే ఉందో అలాంటివి సేకరించుకోవడానికి చూడండి. దాంతోపాటు స్నానం ఆచరించేటప్పుడు వీలైతే తల మునగకుండా శరీర భాగాన్ని మాత్రమే ఏమన్నా మనం స్నానం ఆచరించినట్లయితే దీని ఇబ్బంది తలెత్తే అవకాశం అయితే ఉండదు. వీటితో పాటు శబరిమల భక్తుల్లో మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది ఆయాసం లేదా గుండె సమస్యలు కూడా కొంతమంది దానికి లోనవుతూ ఉన్నారు. దీనికి కారణం మన లైఫ్ స్టైల్ అడాప్షన్ అనేది లేకపోవడం అవ్వచ్చు. కాబట్టి శబరిమల అయ్యప్ప స్వామి మాల ధరించే ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి మాల ధరించే ముందు అవ్వచ్చు, యాత్రకి ముందు అవ్వచ్చు, తప్పనిసరిగా మీ యొక్క వైద్య పరీక్షలు సక్రమంగా చేయించుకుని మీరు ఇది దీక్ష చేయగలరా లేదా అనేది, యాత్ర చేయగలరా లేదా అనేది, దానికి మీ శరీరం సహకరిస్తుందా లేదా అనేది మీరు టెస్ట్ చేయించుకున్న తర్వాత మీరు ముందుకెళ్ళడం అనేది ఉత్తమం. దాంతోపాటు యాత్ర ప్రారంభమయ్యే ముందు కూడా మీరు కొంచెం లైఫ్ అడాప్షన్ లాగా లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం కొద్దిపాటి ఎక్సర్సైజ్, రోజు కొన్ని గంటల పాటు నడవడం కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివి చేయడం వల్ల మీరు యాత్ర కొనసాగించేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ఉండవచ్చు. ఏమైనా ఒత్తిడికి లోనైనప్పటికీ కూడా మీకు అడుగడుగునా అక్కడ హెల్ప్ సెంటర్స్ అనేవి అందుబాటులోకి కేరళ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. కాబట్టి వాటిని మీరు వెంటనే కాంటాక్ట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నప్పటికీ మీకు వచ్చిన ఆయాసం అవ్వచ్చు, దడ అవ్వచ్చు, ఛాతి నొప్పి అవ్వచ్చు, ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే వెంటనే సంప్రదించి మీరు హాస్పిటల్ మెడిసిన్ కాంటాక్ట్ తీసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఓకే అనుకుంటేనే మీ యాత్ర కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ఈ వ్యాధి కనుక దీన్నే మనం ప్రైమరీ ఎమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ అంటాము. ఈ వ్యాధి కనుక సోకినట్లయితే మనం కాంబినేషన్ థెరపీస్ అనేవి ఇస్తూ ఉంటాము. యాంఫోటెరిసిన్, తర్వాత మనకి కొన్ని యాంటీఫంగల్ ఏజెంట్స్, మెల్టఫెసోన్ లాంటి ఏజెంట్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఆ కాంబినేషన్ థెరపీ మనం ఎంత త్వరగా తీసుకుంటే అంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకిన చాలామంది కేసెస్లో ఒక 30% వరకే మనం క్యూర్ రేట్ లాంటివి చూసాము. క్యూర్ రేట్ అని చెప్పడం కంటే కూడా డెత్ రేట్, మనకి డెత్ రేటే ఎక్కువ ఉంటా ఉంది. దాంతోపాటు ఒకవేళ డెత్ అవ్వకపోయినప్పటికీ కూడా కొంచెం డిజబిలిటీ రేట్స్ అనేవి కూడా ఈ వ్యాధి సోకిన తర్వాత మనం చూడడం జరుగుతుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్పరెంట్ అవుతుంది, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. కాకపోతే మనకి వైరస్ అనేది మనం పీల్చే డస్ట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఇన్హలేషన్, ఏదైతే ఆ వాటర్ పైన ఉన్న డస్ట్ ద్వారా మనం ఇన్హేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా సోకే అవకాశాలు చాలా రేర్గా ఉంటాయి, బట్ స్టిల్ సోకొచ్చు అలా. థ్యాంక్ యూ.